ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్య ధ్యానాన్ని అయితే కనుక మనం ధ్యానం చేసుకుందాము పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. వాక్య ధ్యానాలకు వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు 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 ఆయన మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవ, నీకు వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రాలు అయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, మీ యొక్క ఉచితమైనటువంటి కృపా కనికరముల ద్వారా తండ్రి ప్రభా, అయ్యా ఇటు శ్రేష్టమైనటువంటి ధన్యతను భాగ్యాన్ని తండ్రి ప్రభా ఉచితంగా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలు ఎట్టి హృదయంతో తండ్రి ప్రభా నీ మాటలు వినిచుంటున్నప్పటికీ కూడా తండ్రి ప్రభా వారి జీవితాల్లో తండ్రి ప్రభా జీవము కలిగినటువంటి నీ మాటల ద్వారా తండ్రి ప్రభా అయ్యా వారి యొక్క హృదయాలు తెప్పరిల్ల చేయండి నాయన. నాకు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ ఒక్క మనిషిని మాట కూడా తండ్రి ప్రభా జీవింప చేయలేదు కానీ తండ్రి కేవలం మీ మాట మాత్రమే తండ్రి, జీవము కలిగినటువంటి మీ మాట మాత్రమే తండ్రి నెమ్మది కలిగిస్తుందయ్యా. అటు జీవం కలిగినటువంటి మాటల ద్వారా తండ్రి వినిచినటువంటి నీ బిడ్డలు నాతో కూడా మీరే మాట్లాడి మీ నామమునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరుడైన యేసు అతి పుణ్యపరిశునామములో అడిగి వేడుకొనిచున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ కూడాను దేవుని నామ పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు ధ్యాన భాగంగా చూసుకుందాం. మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఆమెన్. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిలో ఆశీర్వాదకరముగా పంచిచ్చునుగాక. ఆమెన్. ఈ యొక్క లేఖన భాగంలో రచయిత యొక్క ఉద్దేశం ఏంటనేది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ మాటలు రాయడానికి కలిగినటువంటి పరిస్థితులు ఏంటనేది కొన్ని విషయాలు అయితే తెలుసుకొని ముందుకు వెళదాము. ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం చదువుకున్నటువంటి లేఖన భాగం 5వ అధ్యాయం 13-14 వచనాల్లో ఇది హెబ్రీయులు అంటే కనుక యూదు క్రైస్తవులు అని అయితే కనుక చెప్పవచ్చు. అంటే హెబ్రీయుల నుండి క్రైస్తవులుగా మారినటువంటి యూదులు గురించి అయితే కనుక ఇక్కడ రాయడం జరిగింది. హల్లెలూయా. వారు మొదట యూదులుగా ఉన్నారు, తర్వాత యేసుక్రీస్తుని నమ్ముకుని రక్షింపబడిన తర్వాత క్రైస్తవులుగా అయితే కనుక మారినటువంటి ఆ యొక్క క్రైస్తవులకైతే కనుక రచయిత ఈ యొక్క మాటలు అయితే కనుక తెలియజేస్తున్నాడు. ఆ సమయంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి ఒక 3 అతిపెద్ద సమస్యలు ఏంటి అని అంటే కనుక భయంకరమైనటువంటి హింస. ఎందుకొరకు అని అంటే కనుక యేసును నమ్మినందుకు వాళ్ళు యూదా సమాజం నుండి గెంటివేయబడినటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, రోమన్ ప్రభుత్వం ఎంతగానో వేధింపులకి వారిని అయితే కనుక గురి చేసినటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, సంఘాల నుండి వారి యొక్క ఆస్తులని కూడాను వారు జప్తు చేసుకున్నటువంటి వారిగా అయితే కనుక ఉన్నారు. వారి ఆస్తుల్ని కూడాను ఎవరైతే యూదుల నుండి క్రైస్తవులుగా మారారు. అంత మాత్రమే కాదు, వారిలో ఒక నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం అయితే కనుక వచ్చేస్తుంది. ఇంకా ఎంతకాలం మనం ఇలాంటి జీవితాన్ని మనం గడపవలసి ఉంటుంది, మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతే బాగుండు, యూదుల్లోకి మరలా తిరిగి వెళ్ళిపోతే బాగుండు, క్రైస్తవులుగా యేసును నమ్ముకున్న తర్వాత క్రైస్తవులుగా మారి మనం ఇన్ని రకాలైనటువంటి హింసలు పొందుతున్నాము, ఆర్థికంగా కూడాను నష్టపోయాము, వేధింపులు తట్టుకోలేకపోతున్నాము, వెనక్కి వెళ్ళిపోతే బాగుండును అనేటువంటి
పాత వారు అంతకు పూర్వము యూదులుగా ఉన్నప్పుడు గడిపినటువంటి మతాచారాలు, ఆ యొక్క బలులు, మరి ఇవన్నీ కూడాను మరలా అవన్నీ జరిగిస్తే బాగుండును అనేటువంటి ఒక ఆలోచనలోకి అయితే కనుక వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి ఈ యొక్క హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం, ఈ యొక్క వాక్యాలు 13, 14 వచనాలు రాయడానికి కలిగినటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని అంటే కనుక, మరి యేసులోనే స్థిరంగా నిలబడండి, మీరైతే కనుక వెనక్కి వెళ్ళొద్దు అని అయితే కనుక ఈ యొక్క హెబ్రీలకు రాసినటువంటి పత్రిక రాసినటువంటి మరి గ్రంథకర్త అయితే కనుక చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ 13, 14 అధ్యాయాల్లో మరి 11వ వచనం నుండి కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ మరి మెల్కీసెదెకు 9వ వచనం నుండి చూసుకున్నట్లయితే కనుక అక్కడ మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసు ప్రధాన యాజకుడు అనేటువంటి బోధ నుండి అయితే కనుక ఆ యొక్క యూదుల నుండి క్రైస్తవులుగా మారినటువంటి సమాజానికి ఈ యొక్క గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలు చెప్పడానికి కలిగినటువంటి కారణం ఏంటి అని అంటే కనుక, మీరు అలాగ ఆగిపోవడానికైతే కనుక వీలు లేదు, మందులుగా ఉండడానికైతే కనుక వీలు లేదు, మీరు ఆసక్తి కలిగి ఉండాలని అయితే కనుక చెప్తున్నాడు. ఆసక్తి కలిగి ఉండాలని అయితే కనుక చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు కూడా మరి మీరు విశ్వాసులుగా ఉన్నారు. మీరు ఈ పాటికి ఇతరులకి బోధించేటువంటి గొప్ప స్థాయికి అయితే కనుక మీరు వెళ్ళవలసి ఉన్నది. కానీ మీరు ఇంకా పాలు తాగేటువంటి పసి వయసులోనే అయితే కనుక మీరు ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ గ్రంథకర్త అయితే కనుక యూదుల నుండి క్రైస్తవులుగా మారినటువంటి ఆ జనాంగంతో, క్రైస్తవులతోటి మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను అయితే కనుక మనం చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి ఒక 7 ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి కావలసినటువంటి అంశాలైతే కనుక ఒక 7 విషయాలైతే మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఈరోజు మనం ఈ యొక్క సందర్భం ఏంటనేది మనమైతే కనుక తెలుసుకున్నాం కదా. యూదుల నుండి మారినటువంటి క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి వారి యొక్క పరిస్థితులను గూర్చి, ఆయా పరిస్థితుల్లో ఉన్నటువంటి యూదుల నుండి క్రైస్తవులుగా వచ్చినటువంటి వారితోటి గ్రంథకర్త అయితే కనుక మాట్లాడుతున్నారు. ఈ పాటికి మీరు బాధకులుగా మారి ఎంతోమందిని మరి నిజమైనటువంటి క్రీస్తు వైపు తెప్పవలసినటువంటి మీరు ఇంకా పాలు తాగేటువంటి పసి వయసులోనే మీరు ఉండిపోయారు, మరలా వెనక్కి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు అని ఒక గద్దిస్తున్నటువంటి అంశం అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 7 విషయాలు ఈరోజు మనం నేర్చుకుందామని అనుకున్నాం కదా. ఆత్మ సంబంధంగా ఎదగడానికి కావలసినటువంటి 7 అంశాలు. మొదటిది వచ్చేసి ఆత్మీయమైనటువంటి ఎదుగుదల 2 స్థాయిల్లో అయితే కనుక మనం చూస్తున్నాం ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి. ఒకటి ఏంటంటే కనుక పాలు తాగేటువంటి శిశువు, రెండోది ఏంటి అనంటే కనుక ఘనమైనటువంటి లేదా బలమైనటువంటి ఆహారం తినేటువంటి వారు. ఈ యొక్క పాలు తాగేటువంటి వారు దేనికి సాదృశ్యంగా ఉంటారు అని అంటే కనుక శిశువులకి సాదృశ్యంగా ఉంటారు. శిశువులకి సాదృశ్యంగా ఉంటారు అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువులకి ఏం చేస్తారు, బలమైనటువంటి ఆహారము వారికి అవసరం లేదు. ఎందుకంటే వారు అరిగించుకోలేరు, వారికి అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది, అరిగించుకోలేరు. అందుకని వారికి లిక్విడ్ డైట్ మాత్రమే ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా. వారికి లిక్విడ్ డైట్ మాత్రమే అయితే కనుక ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. బలమైనటువంటి ఆహారం అని అంటే కనుక మరి ఒక 6 మాసాలు వచ్చిన దగ్గర నుండి వారికి కొంచెం ఘనాహారం అయితే కనుక ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఈ యొక్క 2 రకాలైనటువంటి విశ్వాసాలను గురించి అయితే కనుక మనం తెలుసుకుందాము.
మరి పునాదిలోనే ఉన్నటువంటి, అంటే ఇంకా బిల్డింగు నిర్మించినటువంటి పునాది స్థాయిలోనే ఉన్నటువంటి విశ్వాసము, భక్తి మాత్రమే కనిపిస్తుంది. కానీ ఎదగనటువంటి పరిస్థితి అయితే కనుక ఈ పాలు తాగేటువంటి ఆ యొక్క పరిస్థితిని అయితే కనుక మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నర్సరీ అని చెప్పవచ్చు. ఈ యొక్క బలమైనటువంటి ఆహారం ఏంటి అని అంటే కనుక కేవలం వాక్యం తెలుసుకోవడం మాత్రమే కాదు, వాక్యం చదవడం మాత్రమే కాదు, ఇంకా లోతైనటువంటి సత్యాలు తెలుసుకోవడం, గూఢమైనటువంటి విషయాలు తెలుసుకోవడం, దేవునితోటి సాన్నిహిత్యం కలిగి ఉండడము, ఇలాగూ బలమైనటువంటి ఆహారానికైతే కనుక సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతోటి మాట్లాడుతున్నారు. ఈ యొక్క వచనంలో నుండి దేవుడైతే కనుక మనతోటి మాట్లాడుతున్నారు. మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూద్దామండి. 2వ అధ్యాయము 2వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా, హల్లెలూయా. గత కాలంలో నీవు దేవుణ్ణి ఎరగక పూర్వము ఏ రీతిగా ఉన్నదో నీ యొక్క ఆలోచన విధానం, నీ యొక్క యాటిట్యూడ్, ఒకసారి రక్షింపబడిన తర్వాత కూడాను మరలా నువ్వు అదే రీతిగా ఉండడానికి అయితే కనుక ఎంత మాత్రం కూడా దేవుడు ఒప్పుకోవడం లేదు. ఏ రీతిగా ఉండాలని చెప్తున్నాడు? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రొత్తగా జన్మించినటువంటి శిశువుల్లో కపటం లేనటువంటి స్థితిలో అయితే కనుక ఉంటారు. నిర్మలమైనటువంటి మనస్సును కలిగినటువంటి వారిగా ఉంటారు. అలాంటి హృదయాన్ని అయితే కనుక మనం కలిగి ఉండేటువంటి వారంగా అయితే కనుక ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అక్కడ పేతురు గారు బ్రతిమలాడి చెప్తున్నట్లుంది. ఇక్కడైతే కనుక పౌలు గారు వారిని గద్దిస్తున్నారు. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధాలు ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. హల్లెలూయా. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధాలు ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. హల్లెలూయా. మరి పేతురు రాసినటువంటి పత్రికలో కనుక మనం చూసుకున్నట్లయితే, అక్కడ పేతురు అయితే కనుక వారిని బ్రతిమలాడి చెప్తున్నాడు. ఒక చంటి పిల్లలకి చెప్పినట్లుగా అయితే కనుక చెప్తున్నాడు. ఏ రీతిగా రక్షింపబడినటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని అయితే కనుక చెప్తున్నాడు. కానీ ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారిని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక గద్దింపుతోటైతే కనుక చెప్తున్నాడు. మరి ఆత్మ సంబంధమైనటువంటి మనుషులతో మాట్లాడినట్లు నేను మీతోటి మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది జీవితాలు ఏ రీతిగా ఉంటాయి అని అంటే కనుక, మరి ఒక వ్యక్తి మరి బలమైనటువంటి ఆహారం తీసుకుంటున్నారు అంటే ఆధ్యాత్మికంగా అని మనం చూసుకున్నట్లయితే కనుక ఎన్ని సంవత్సరాలు వారి మందిరానికి వెళుతున్నారు, లేదంటే ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నారు అనేది కాదు. కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే కనుక బలవంతులుగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో అని చెప్పడానికి సాదృశ్యం ఏంటి అని అంటే కనుక విన్నటువంటి వాక్యాలు, చదివినటువంటి మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనములు మన జీవితాలకి ఎప్పుడైతే మనం అన్వయించుకుంటూ ఉంటామో, అన్వయించుకొని మరి ఆ వాక్యానుసారమైనటువంటి మరి అడుగులు మనం వేస్తూ ఉంటామో అప్పుడు మనం ఎదిగినటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా. ఆ వయసులో ఉన్నటువంటి వారికి మరి ఎంత లోతైనటువంటి మర్మయుక్తమైనటువంటి విషయాలు చెప్పినా వారు అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో అయితే కనుక ఉంటారు. హల్లెలూయా.
అందుకొరకే పౌలు అంటున్నాడు, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితేని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వల్ల ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా. హల్లెలూయా, హల్లెలూయా. మనము పాలు తాగే పసి వయసులోనే ఇంక నువ్వు ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకోవడం లేదు, కానీ దేవుడు బలమైనటువంటి ఆహారం మనం స్వీకరించేటువంటి వారముగా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క హృదయం, మన యొక్క ఆలోచన మాత్రం ఏ రీతిగా ఉండాలి అని చెప్తున్నాడు. పాలు తాగేటువంటి శిశువులు ఏ రీతిగా ఉంటారో వారి యొక్క హృదయం, వారి యొక్క ఆలోచన అదే రీతిగా ఉండాలని అయితే కనుక కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నట్లయితే, అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టుబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదము. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందుకొరకే మరి వివేచన ఆత్మనైతే గనక మనం కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా క్రైస్తవులు వివేచన ఆత్మని కలిగి ఉండాలి. ఎందుకొరకనంటే గనక మరి అనేకమైనటువంటి బోధలు మనం వింటూ ఉన్నాము. అనేకమైనటువంటి బోధలు వింటున్నటువంటి తరుణంలో నీకు ఏ బోధ సరైనది, ఏ బోధ లేఖనానుసారంగా ఉన్నది, ఏ బోధ వాక్యానుసారమైనది, ఏ బోధ దేవుని చిత్తానుసారమైనది అనేటువంటి విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే కనుక ఆ లేఖనాల్ని నువ్వు ఎత్తిపెట్టి చదివినప్పుడు, ఆ వాక్యానుసారముగా అనమాట నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు ఆ యొక్క వేరియేషన్ని నువ్వు కనుగొనడానికి అవకాశం అయితే కనుక ఉంటుంది. లేదు జస్ట్ మనం ఆదివారం మాత్రమే భక్తులుగా ఉండేటువంటి వారముగా ఉన్నట్లయితే కనుక మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంటుందనంటే కనుక ఎవరైనా కానీ ట్రాప్ చేయడానికి ఈజీగా అయితే కనుక ట్రాప్లో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు ఈరోజు మనతో చెప్తున్నది ఏంటంటే కనుక మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మరి దైవ సేవకులు లేదంటే కనుక ఏదైనా వాళ్ళు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా వీడియోస్ ద్వారా విన్నది మాత్రమే కరెక్టు అని వాళ్ళు ఫైట్ చేసేటువంటి వారుగా ఉంటారు. కానీ మరి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే కనుక అది లేఖనంలో ఉన్నదా లేదా, అది వాక్యానుసారముగా ఉన్నదా లేదా. బెరయా సంఘస్థులు అపోస్తులు అయినటువంటి వారే వారికి బోధిస్తున్నటువంటి తరుణంలో కూడాను వారు ఏ రీతిగా ఇది లేఖనానుసారంగా ఉన్నదా లేదా అని వారు పరిశీలించారో అదే రీతిగా మన యొక్క భక్తి జీవితం, మన యొక్క విశ్వాస జీవితం కూడా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం ఏంటి అనంటే కనుక శిశువు అనంటే కనుక అది వయసుకు సంబంధించినటువంటిదైతే కనుక కాదు, వయసుకు సంబంధించినటువంటిదైతే కనుక కాదు. నీతి వాక్య విషయంలో అనుభవం లేకపోవడం, అనుభవం లేనటువంటి స్థితి. హల్లెలూయా. ఇక్కడ మనం స్పిరిచువల్ వేలో చూసుకున్నట్లయితే కనుక ఎన్ని సంవత్సరాలు ఒక జాబ్కి అడిగినప్పుడు ఎన్ని సంవత్సరాలు నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నదని చెప్పేసి అడుగుతారు. ఒక జాబ్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు. కానీ భౌతిక సంబంధమైనటువంటి అర్హతలైతే గనక దేవుడు చూడడు. కానీ నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి దేవుడి మందిరానికి వెళ్తున్నావు, ఎన్ని సంవత్సరాలు బైహార్ట్ చేస్తావు ఈ యొక్క లేఖనాల్ని అని చెప్పేసి దేవుడు నిన్ను అడగడం లేదు. కానీ ఎంత నువ్వు అనుభవం కలిగి ఉన్నావు, లేదా నీ యొక్క జీవితానికి ఏ రీతిగా నువ్వు అన్వయించుకుని జీవిస్తున్నావు అనేటువంటి విషయాన్ని అయితే గనక మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. మనం యెరూషలేం ప్రాంతానికి వెళ్ళినప్పుడు అనేక మంది అక్కడ చెప్పేటువంటి వారు ఛానల్స్ వారు ఏం చెప్తారు అని అంటే కనుక వాక్యాన్ని మనం చదవడం మాత్రమే కాదు, వాక్యానుసారముగా ఈ యొక్క వాక్యపు వెలుగులో నుండి ఈ యొక్క
బైబిల్ గ్రంథంలో వేటి గురించి అయితే కనుక రాయబడి ఉన్నదో ఆ యొక్క వాక్యాలలో మనమైతే కనుక నడుస్తున్నాము అని వారైతే కనుక సంబోధిస్తూ ఉంటారు. అదే రీతిగా మనము కూడా ఏ రీతిగా ఉండాలి అని అంటే కనుక కేవలము వినేవారంగా మనం ఉండడం కాదు, వాటిని మన జీవితాలకి అన్వయించుకొని క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడేటువంటి వారముగా అయితే కనుక ఉండాలి. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీరు విను మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. కేవలం మనం వినేటువంటి వారంగానే ఉంటాం, లేదా జ్ఞానం పెంపొందించుకునేటువంటి వారముగానే ఉంటాం. చాలామంది మనం చూసుకున్నట్లయితే కనుక చాలా జ్ఞానం కలిగినటువంటి వారిగా ఉంటారు. బైబిల్లో ఎక్కడ ఏ చాప్టరు ఏ వచనం ఎందులో ఉన్నది, ఏ చాప్టర్లో ఉంది, న్యూ టెస్టిమెంట్లో ఉందా, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నదా, ఏ చాప్టర్లో ఏ వచనంలో ఉన్నదంటే టక్కుమని చెప్పేయగలరు. కానీ వారి లైఫ్ చూస్తే కనుక వాక్యానుసారమైనటువంటి జీవితం అయితే కనుక కలిగి ఉండదు. అలాగూ జ్ఞానవంతులుగా మనం పిలువబడాలి అని అంటే కనుక అందరికంటే గొప్ప జ్ఞానవంతుడు ఎవరండి? సొలొమోను. ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే కూడాను అత్యధికమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఒకవేళ మనం వినేటువంటి వారంగా మాత్రమే మనం ఉండి, లేఖనాల్ని మనం వినేటువంటి వారంగా మాత్రమే ఉండి ఆ వాక్యానుసారంగా మనం జీవించకపోయి ఉంటున్నట్లయితే కనుక ఒక సొలొమోను జ్ఞానము ఏ రీతిగా భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళ్ళిపోయిందో అదే రీతిగా మనం కేవలం జ్ఞానం కోసం మాత్రమే ఈ బైబిల్ని చదువుతున్నామా, లేదంటే బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటని కూడా మన లైఫ్కి అప్లై చేసుకొని మనం జీవించగలుగుతున్నాము? ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకునేటువంటి వారముగా అయితే కనుక ఉందాము. హల్లెలూయా. కేవలం వినేటువంటి వారముగా మనం ఉండకూడదు. కేవలము మనము జ్ఞానము కోసం చదివేటువంటి వారముగా మాత్రమే కాదు, ఆ చదివిన దాన్ని మన జీవితాలకి మనం అప్లై చేసుకునేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. బలులు అర్పించుట కంటే విధేయత చూపించుట మేలు అని చెప్పేసి ఒక లేఖనం అయితే ఉన్నది. అదే రీతిగా మనం ఎంత జ్ఞానం కలిగి ఉన్నాము, లేదంటే కనుక ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు మరి దైవ సేవకుల ఎదుట, మరి భక్తుల ఎదుట ఎంత విధేయత కలిగి ఉన్నామనేది దేవుడు చూడడం లేదు. కానీ నువ్వు 10 మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా కానీ నీ హృదయం ఏ రీతిగా ఉన్నదనేది అయితే కనుక దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. యూదా పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం కనుక చూసుకున్నట్లయితే, వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగరక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ యూదా పత్రికను గనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే 1 నుండి హల్లెలూయా. యూదా పత్రికలో యూదా రాసినటువంటి ఈ యొక్క పత్రికలో మరి విశ్వాసి యొక్క జీవితాన్ని గురించి అయితే కనుక తెలియజేస్తున్నాడు. విశ్వాసి యొక్క జీవితం ఏ రీతిగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని అయితే కనుక తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతోటి మాట్లాడుతున్నారు. అయ్యో వారికి శ్రమ, వారి కయ్యను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి అని పైన వచనంలో అయితే కనుక మనం చూస్తాము. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచినటువంటి మార్గంలో. కయ్యను ఏం చేశాడండి? హేబేల్ని చంపినటువంటి వాడిగా ఉన్నాడు, అసూయ ద్వారా. అదే రీతిగా బిలాము నడిచినటువంటి
తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. బిలాము ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్త, కానీ బాలాకు రాజు ఇచ్చేటువంటి బహుమానాల కొరకు దేవుని జనాంగాన్నే శపించాలని చెప్పేసి సిద్ధపడినటువంటి వ్యక్తికి అయితే కనుక ఉన్నాడు. కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి వారిలో ప్రముఖుడిగా అయితే కనుక మనం చూస్తాము. యాజక ధర్మం నిర్వర్తించేటువంటి విషయంలో మేమే అధికులంగా ఉండాలని చెప్పేసి కోరహు చేసినటువంటి తిరస్కారాన్ని, హల్లెలూయా హల్లెలూయా, అటువంటి కార్యాలు మన జీవితాల్లో, మన యొక్క విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండకూడదు అని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనచ్చు, మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘాలుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నొరుగా వెళ్లుగ్రక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వీళ్ళందరినీ కనుక మనం చూసుకున్నట్లయితే వారు కూడాను భక్తుల్లాగానే కనిపిస్తున్నారు, కానీ దేవుని దృష్టిలో కాదు, మనుషుల దృష్టిలో భక్తులుగా కనిపిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి వారి యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉండబోతుందనే విషయం అయితే కనుక దేవుడు ఈ యొక్క యూదా పత్రికలో అయితే కనుక తెలియజేశాడు. హల్లెలూయా హల్లెలూయా. అనుభవం లేనటువంటి, నీతి వాక్య విషయంలో అనుభవం లేనటువంటి వారు ఏ రీతిగా ఉంటారంటండి, మరి గాలికి కొట్టుకొని పోయేటువంటి కాయలు ఏ రీతిగా ఉంటాయి, అదే రీతిగా మరి మేఘాలు ఏ రీతిగా ఉంటాయి, గాలికి కొట్టుకొని పోయేటువంటి మేఘాలు ఏ రీతిగా ఉంటాయి, అదే రీతిగా మరి పెళ్ళగింపబడినటువంటి వేళ్ళు ఏ రీతిగా ఉంటాయి. ఇలాగూ అంటే వ్యర్థమైనటువంటి వాటితోటి కంపేర్ చేస్తున్నాడు. అంటే శిశువుగా ఉన్నటువంటి, అనుభవం లేనటువంటి వ్యక్తి యొక్క విశ్వాస జీవితాన్ని దేవుడు దేంతోటి పోలుస్తున్నాడు అంటే కనుక వ్యర్థమైనటువంటి వాటితోటి అయితే కనుక పోలుస్తున్నాడు. హల్లెలూయా. అంటే సంఘాల్లో మనము మరి కానుకలు ఇచ్చి, లేదంటే కనుక సంఘ కాపర్ల యొద్ద మెప్పు పొంది, లేదంటే కనుక సంఘంలో మనము చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతోటి మనం మంచిగా ఉన్నట్లుగాను భక్తిపరులాగా కనిపించవచ్చు, కానీ నీ అంతరంగం ఏ రీతిగా ఉన్నదనేది దేవుడైతే కనుక చూసేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు వాక్యానుసారం నీ యొక్క జీవితాన్ని నువ్వు కట్టుకోగలుగుతున్నావా, లేదా వాక్యాలని నువ్వు చదువుతున్నటువంటి ఈ యొక్క వాక్యాలని నీ జీవితానికి అప్లై చేసుకోగలుగుతున్నావా, లేదా బండ మీద కట్టబడక ఇసుకలో కట్టబడినటువంటి గృహములాగా నీ యొక్క విశ్వాస జీవితాన్ని నీవు కట్టుకుంటున్నావు? ఒకసారి నీవు ఆలోచించు. తుఫాను వచ్చినప్పుడు ఇసుకలో కట్టబడినటువంటి ఇల్లు ఏ రీతిగా కొట్టుకొని వెళ్ళిపోతుందో, అదే రీతిగా ఒక పరీక్ష ఎదురైనప్పుడు స్థిరత్వం లేనటువంటి, నిశ్చలం లేనటువంటి విశ్వాస జీవితం కూడాను తొట్టిల్లిపోయేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో, మన యొక్క భక్తి జీవితంలో మనం అనుభవం లేనటువంటి వారముగా అయితే కనుక ఉండకూడదు. హల్లెలూయా. సంవత్సరాలు ఏ రీతిగా పెరుగుతున్నాయో అదే రీతిగా క్రీస్తుతోటి అనుబంధం, క్రీస్తుతోటి సాన్నిహిత్యం, క్రీస్తుతోటి ఆ యొక్క అనుభవం కూడాను అడుగులు వేస్తూ మనము ముందుకు కొనసాగేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే కనుక పరిపూర్ణత మనం కలిగి ఉండేటువంటి వారముగా అయితే కనుక ఉండాలి. హల్లెలూయా. పరిపూర్ణత మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. అది ఏ రీతిగా వస్తుంది అని అంటే కనుక అభ్యాసం చేత మాత్రమే. అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారనే మాటనైతే కనుక మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూసుకున్నాము. మరి పరిపూర్ణంగా మనం ఉండాలి అంటే
మనలో తప్పు లేదని కాదు, కానీ ఒకవేళ మన జీవితంలో ఏదైనా ఒక పొరపాటు జరిగినా కానీ దేవుని ఎదుట ఆ పొరపాటుని మనం ఒప్పుకొని సరిచేసుకొని మరలా క్రమంగా మనం వెళ్ళేటువంటి వారముగా అయితే కనుక ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి విశ్వాస జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు మనం ఎదుర్కొనేటువంటి వారముగా ఉంటాము. ప్రతి వ్యక్తి కూడాను బలహీనుడే, కానీ ఆ బలహీనతలో కూడాను దేవుడు తన బలం ఇచ్చి పరిపూర్ణం చేస్తానని అంటున్నాడు. కొన్నిసార్లు తప్పిపోవచ్చు, కొన్నిసార్లు పడిపోవచ్చు, కానీ పడిపోయినటువంటి స్థితిని మనం గుర్తెరిగేటువంటి వారముగా అయితే కనుక ఉండాలి. హల్లెలూయా. పడిపోయిన చోటే మనం ఉండేటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు, కానీ నువ్వు ఎక్కడైతే తప్పిపోయావో, ఎక్కడైతే పడిపోయావో, మరి తొలి దినాల్లో ఎటువంటి రోషము మంట కలిగినటువంటి భక్తి చేసి ఆ తర్వాత చలారిపోయినటువంటి స్థితికి వెళ్ళిపోయావో మరలా జ్ఞాపకం చేసుకో. తొలి దినాల్లో నువ్వు ఎలాగూ భక్తి చేసావు, ఎంత రోషం కలిగి దేవుని కొరకు నిలబడ్డావు, ఎంత మంట కలిగి మరి టైంకి మందిరానికి వెళ్ళడం కానీ, లేదంటే వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవడం కానీ, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం కానీ, ఎంత నువ్వు మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి నువ్వు భక్తి చేసావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనతలు అనేవి ప్రతి మనిషిలో కూడా బలహీనత లేనటువంటి ఏ వ్యక్తి కూడా అయితే కనుక ఉండడు. బలహీనతలను సరిచేసుకుని మరలా తన మార్గం వైపు నడిచేటువంటి వాడే పరిపూర్ణుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మరి 9, 10 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములను కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారే ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు, ఏవి మాన్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో మనం గ్రహించుకునేటువంటి వారముగా అయితే కనుక ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువల్ల దేవునికి మహిమ. మనం అలా ఉండడం వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి? ఈ లోకంలో మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం, దేవా నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పేసి. మనం ఈ లోకంలో మనం ఒక స్టేటస్ కావాలి, లేదంటే ఒక జాబ్ కావాలి, లేదంటే కనుక ఒక స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టాలి ఘనంగా అని చెప్పేసి మనం కోరుకుంటాం. కానీ దేవుని విషయంలో, అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో, భక్తి విషయంలో అది ఎందుకు మనం కోరుకోము, ఎందుకు అడగము? దేవా నన్ను పరిపూర్ణం చేయండి అయ్యా, దేవా నేను పడిపోయినటువంటి స్థితిలో ఉన్న మరలా తిరిగి నన్ను నిలబెట్టండి, నా పొరపాట్లు నేను సరిచేసుకుంటాను, నేను నిలబడతాను. హల్లెలూయా. వ్యాపారంలో నష్టం వస్తే అడుగుతాం, దేవా నాకు సహాయం చేయండి అని చెప్పేసి. ఉద్యోగం కోల్పోతే అడుగుతాం, దేవా నాకు ఒక మంచి ఉద్యోగం ఇవ్వమని. పరిస్థితులు బాగోకపోతే అడుగుతాం, దేవా నా పరిస్థితుల్ని బాగు చేయమని. అనారోగ్యంతో ఉంటే దేవుడి సన్నిధిలో మొరపెడతాం, దేవా నాకు మరలా తిరిగి గంతులు వేసేటువంటి ఆరోగ్యాన్ని నాకు దయచేయమని. కానీ నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో దేవుడిని నువ్వు ఎందుకు అడగటం లేదు? పడిపోయినటువంటి స్థితిలోనే, ఆగిపోయినటువంటి స్థితిలోనే, ఏ విధమైనటువంటి చలనము లేనటువంటి స్థితిలో నువ్వు ఎందుకు ఉంటున్నావు? హల్లెలూయా. ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తికి సూది పెట్టి గుచ్చినా కానీ ఆ చర్మము స్పందించదంట. ఆ చర్మంకి నొప్పి అనేది అయితే కనుక తెలియదంట. ఆధ్యాత్మికమైనటువంటి కుష్టులో జీవిస్తున్నామా ఈరోజు మనం? అంటే కనీసం మనం ఇక్కడ తప్పిపోయాము, పడిపోయాము అనేటువంటి స్పృహ కూడా, స్పర్శ కూడా లేనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కుష్టు కలిగి జీవిస్తున్నామా? హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అదే నీ నుండి కోరుకుంటున్నాడు. భౌతిక సంబంధమైనటువంటి ప్రతి విషయంలో కూడాను నాకు ఏ కొదువు ఉండకూడదు, ఏ కొరత ఉండకూడదని ప్రార్థించేటువంటి నువ్వు, అడిగేటువంటి నువ్వు, భక్తి విషయంలో, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో చలనము లేనటువంటి ఏ విధమైనటువంటి స్పర్శ లేనటువంటి
ఆధ్యాత్మికమైనటువంటి కుష్టు వ్యాధి కలిగినటువంటి స్థితిలో నువ్వు ఎందుకుంటున్నావు? నీకు గత కాలంలో నువ్వు చేసినటువంటి భక్తి నీకు జ్ఞాపకం రావడం లేదా? గత కాలంలో దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేళ్ళు నీకు జ్ఞాపకం రావడం లేదా? దేవుడి కొరకు నేను రోషం కలిగి నిలబడాలి, దేవుడి కొరకు నేను రోషం కలిగి భక్తి చేయాలి, దేవుడి కొరకు నేను రోషం కలిగి ఆయన సువార్తను నేను ప్రకటించాలి అనేటువంటి రోషం నీలో రావడం లేదా? దేవుడు నిన్నే ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం నిన్ను నువ్వు మభ్యపెట్టుకుంటూ ఉంటావు? ఎంతకాలం నేను బాగున్నానులే అని చెప్పేసి నిన్ను నువ్వే మభ్యపెట్టుకుంటూ ఉంటావు? దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నిన్నే ప్రశ్నిస్తున్నాడు. స్పృహ కోల్పోయావా? చలనం లేదా? నువ్వు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నావు, తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నావు. గత కాలంలో నీ జీవితం ఏంటో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. ఏ రీతిగా నువ్వు భక్తి చేస్తావో, ఏ రీతిగా డెడికేషన్గా ఉన్నావో, ఒక్కరోజు కూడా నువ్వు ప్రార్థన మానకుండా, ఒక ఆదివారం కూడాను మరి మందిరానికి రాకుండాను, ఒక్కరోజు కూడాను బైబిల్ చదవకుండాను ఎంత క్రమంగా నీ యొక్క భక్తి జీవితం ఉండేది. మరి ఈరోజు ఏమైపోయింది? ఆ స్పృహను నువ్వు ఎందుకు కోల్పోయావు? ఆ స్పర్శను నువ్వెందుకు కోల్పోయావు? పడిపోయాను అన్నటువంటి స్థితి కూడా నువ్వు మర్చిపోయి నువ్వెందుకు పడిపోయినటువంటి స్థితిలోనే నువ్వు ఉంటున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంసోను ఢిల్లీలో దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఆమె అడుగుతుంది, నువ్వు కలిగినటువంటి బలం ఏంటి అని అడిగినప్పుడు ప్రతిసారి కూడా దాటవేస్తూ వస్తున్నాడు. శోధించినటువంటి క్రమంలో తన బలము ఎక్కడ ఉన్నదనేది తను తెలియజేసినప్పుడు తన యొక్క తల వెంట్రుకలు కత్తిరించి వేసినటువంటి పరిస్థితుల్లో తన బలాన్ని కోల్పోయాడు. గత కాలంలో తనకంటే వీరుడు, తనకంటే బలవంతుడు, తనకంటే శక్తిమంతుడు లేడు దేవుడు తోడుగా ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే క్షౌరపు కత్తి తన తల మీదకి రాకూడదు అనేటువంటి ఆజ్ఞ ఉన్నప్పటికీ, దేవుని ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క ఢిల్లీలాకి తెలియచేసినప్పుడు తన వెంట్రుకల్ని కత్తిరించిన, తన వెంట్రుకల్ని కోల్పోయినటువంటి ఒక సంసోను, ఆ ఫిలిస్తీయులు 2 చేతులు కట్టి తీసుకుని వెళుతున్నప్పుడు ఒక చిన్న కుర్రవాడు ఒక కుక్కను తీసుకుని వెళుతున్నట్లుగా తీసుకెళ్తుంటే ఆ చిన్న కుర్రోడితోటి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏ రీతిగా ఉన్నది? గత కాలంలో నేను కలిగినటువంటి బలం నేను కలిగి ఉన్నానని ఒక్కసారి విదిలించుకున్నాడు, కానీ తన శక్తి సరిపోలేదు. వెంటనే ఫిలిస్తీయులు వచ్చి అరెస్ట్ చేస్తారు, బంధించేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక సంసోనులాగా స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే అపవాది నీ యొద్ద నుండి నీవు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క శక్తిని, బలాన్ని, సమస్తాన్ని కూడా వాడు దొంగిలించుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్పృహ కలిగి ఉండమని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు పరిపూర్ణుడిగా ఉండాలనంటే కనుక పడిపోయినటువంటి చోట నేను ఉండవద్దు. ఒక సంసోనులాగా గ్రహించుకో, నువ్వెవరు, నిన్ను దేవుడు ఎందుకొరకు పిలిచాడు, నీ పట్ల ఆయన ప్రణాళిక ఏంటి, నీ పట్ల ఆయన ఆలోచన ఏంటి, నువ్వు దేని కొరకు నువ్వు పిలువబడ్డావు, నువ్వు గ్రహించుకో. పడిపోయిన చోట నువ్వు ఉండవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకొరకనంటే గనక నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల ఆయనకు ఒక చిత్తం ఉంది, నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకొరకే దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. పడిపోయినటువంటి స్థితిలోనే నీవు ఉండవద్దు. స్పృహ కలిగి ఉండు, స్పర్శ కలిగి ఉండు. హల్లెలూయా. రోమీలకు రాసినటువంటి పత్రిక
12:2 ఈ రీతిగా రాయబడి ఉంటుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతన మొగటి వలన రూపాంతరం పొందడి. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు కూడాను లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి పద్ధతులు ఏవి కూడా ఆచరించడానికి వీల్లేదు. క్రీస్తుకి ఏదైతే అనుకూలమో దానిని మాత్రమే అనుసరించేటువంటి వారముగా మనం ఉండాలి. ఈ లోకంలో అనుకూలమైనది, లోక మనుషులకు అనుకూలమైనది ఏది కూడాను, లోకానికి ఏది బెస్టో నీకు అది వర్స్ట్ అనిపించాలి. హల్లెలూయా. చాలాసార్లు మన భక్తిని, మన విశ్వాసాన్ని మనుషుల యొక్క మెప్పు కొరకు, మనుషులు ఇచ్చేటువంటి అప్రిషియేషన్ కొరకు మనం తాకట్టు పెట్టేస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు దైవావాస్యంతో మీతోటి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి మీ హృదయాల్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక మర్యాదను అనుసరింపవద్దని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఉత్తమను అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగటి వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మోషేని చూసుకున్నట్లయితే ఆయన గొర్రెల కాపరి, కానీ మండుచున్న పొదలో నుండి దేవుడు ఇశ్రాయేల్ని నడిపించు నిమిత్తం నాయకుడిగా నేను ఏర్పాటు చేసుకుని ఉన్నానన్నప్పుడు మరి దేవుని చిత్తానికి ఒబే అయ్యాడు. ఆ తర్వాత సీనాయి పర్వతం మీద 40 దినాలు దేవునితోటి ముఖాముఖిగా గడిపినప్పుడు, ఆ తర్వాత ఆయన 10 ఆజ్ఞల పలకలు తీసుకుని కొండ దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖాన్ని కింద ఉన్నటువంటి ప్రజలు చూడలేకపోయారు. మోషే, నీ ముఖాన్ని కప్పుకో, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, ఆ తేజస్సును మేము చూడలేకపోతున్నాం, ఆ వెలుగును మేము చూడలేకపోతున్నాం అని చెప్పేసి కిందన్న ప్రజలు మాట్లాడినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు సారూప్యంలోనికి మనం మార్చబడేటువంటి వారముగా ఉండాలి. రూపాంతరపు అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఏదో నామకార్థమైనటువంటి ఒక విశ్వాసలాగా, నామకార్థమైనటువంటి క్రైస్తవుడిలాగా, లేదా 10 మందిలో మనం ఒకరంలాగా ఉండడం కాదు. కానీ ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం, ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం గొప్ప సమూహం వెంబడించేటువంటి పరిస్థితులను అయితే గనక మనం చూస్తాం. ఒక మోషే గొర్రెలు కాసేటువంటి కాపరిగా ఉన్నాడు, కానీ దేవుడు తన ప్రజలైనటువంటి వారిని నడిపించేటువంటి నాయకుడిగా నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి నిన్ను ఒక 10 మందిలో ఒక పర్సన్గా ఉంచాలని దేవుడు కోరుకోవడం లేదు. కానీ ఆ 10 మందికి కూడాను దేవుడు నిన్ను నాయకుడిగా నియమించాలని, ఆ 10 మందిని లీడ్ చేసేటువంటి ఒక లీడర్ ప్లేస్లో నిన్ను ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నువ్వు ఏ రీతిగా ఆలోచన చేస్తున్నావు? చాలే, 10 మందిలో మనం భక్తి చేస్తున్నాం కదా, 10 మందిలో మనం కూడా ఉంటున్నాం కదా, 10 మందిలో మనం అటెండెన్స్ వేయించుకుంటున్నాం కదా, ఇదేనా నీ భక్తి? హల్లెలూయా. అందుకొరకే దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు, మీరు ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు. అందరూ ఎట్లా ఉంటే నేను కూడా అలాగే ఉండాలని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఒక యూనిక్ పీస్, నువ్వు ఒక యూనిక్ పర్సన్ దేవుడి దృష్టిలో. ఇతరులతో నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. నీ పట్ల దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక ప్రత్యేకం. అది ఫుల్ఫిల్ అగు నిమిత్తం నీ జర్నీ ఉండాలి తప్ప, వారు అటువైపు వెళుతున్నారు, ఆ మార్గంలో వెళుతున్నారు కాబట్టి నేను ఒక్కడనే ఈ మార్గం వైపు నేను ఎందుకు వెళ్ళాలి? అటువైపు వెళ్తే నాకు 10 మంది తోడుగా ఉంటారు, ఇటువైపు వెళ్తే కనుక నేను ఒక్కదాన్నే వెళ్ళాలని చెప్పేసి ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతున్నావేమో. దేవుని లేఖనం తెలియజేస్తుంది, ఒంటరి అయిన వాడు 1000 మంది అగునని. సర్వ సైన్యములకు అధిపతి యగు యెహోవా నీ పక్షంగా నడవాలని ఆయన నిన్ను ఒంటరిగా రమ్మని చెప్పేసి ఆయన నిన్ను అడుగుతున్నాడు. కానీ నువ్వేం కోరుకుంటున్నావు? ఒంటరిగా వచ్చేటువంటి ఈ మార్గం నాకు వద్దయ్యా, 10 మంది వెళ్తున్నారు కదా, 10 మందిలో నేను కలిసి వెళతానని చెప్పేసి నువ్వు
ఆ 10 మందిలో ఒకళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తుంది దేని కొరకు అని అంటే కనుక నీ ద్వారా ఘనమైనటువంటి కార్యములు దేవుడు జరిగించాలని, దేవుడు నిన్ను పరిపూర్ణం చేయాలని, అనేకులకు మార్గదర్శకంగా నిన్ను దేవుడు నిలబెట్టాలని. హల్లెలూయా. దేవుని చిత్తానికి ఒబే అవుదామా ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతున్నప్పుడు? అదే రీతిగా మన ఎదుగుదలకి కావలసినటువంటి మార్గాలు ఏంటనేది మనం గ్రహించుకునేటువంటి వారంగా ఉండాలి. అది ఏ రీతిగా సాధ్యపడుతుంది అని అంటే కనుక మనం ప్రతి దినము కూడా వాక్యాన్ని అభ్యాసం చేయడం ద్వారా హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం గనుక మనం చూసుకున్నట్లయితే, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల ధన్యులు అగుదురు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులు అగుదురు. వేటిని చేసిన ఎడల అనేటువంటి డౌట్ అయితే గనక మీకు రావాలి. వేటిని చేస్తే ధన్యులు అవుతాం. హల్లెలూయా. ఇక్కడ 16వ వచనం 15 నుండి మనం ఒకసారి చూసుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. సారీ అండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 17వ వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన లాస్ట్ సప్పర్ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగింపబడేటువంటి ముందు రోజు శిష్యులందరికీ కూడాను పాదాలు కడిగి మరి ఆయన నడింకి తువాలు కట్టుకుని పాదాలు కడిగి వారికి అయితే కనుక విందు ఇచ్చినటువంటి వాడిగా అయితే కనుక మనం చూస్తాం. పేతురు దగ్గరికి వచ్చేసరికి పేతురు ఏమంటాడనంటే కనుక, దేవా నా పాదాలు కడగద్దు, నన్ను అంతా కూడా శుభ్రం చేయనంటే కనుక స్నానం చేసినటువంటి వాడు మరి హల్లెలూయా పాదాలు మాత్రం కడిగితే చాలు అని చెప్పేసి దేవుడైతే కనుక తెలియజేస్తాడు. అంటే ఇక్కడ మనం మొదటి వచనం నుండి కూడా మనం చూసుకున్నట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు వారి యొక్క శిష్యులకి తెలియజేస్తారు, నేను తండ్రి వద్దకు వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది కాబట్టి అప్పటి వరకు ఆయనతో ట్రావెల్ చేసినటువంటి ఆయన శిష్యులతోటి దేవుడైతే కనుక ఈ మాటలు చెప్తూ నేను అప్పగింపబడేటువంటి సమయం వచ్చింది కాబట్టి ఒక తువ్వాలు తీసుకుని ఆయన నడింకి కట్టుకుని మరి పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడగడానికి ఆయన తువ్వాల్లో తుడుచడానికి మరి మొదలుపెట్టినప్పుడు మరి సీమోన్ దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏమంటాడంటే, నీవు నా పాదాలు కడుగుదువా అని చెప్పేసి అడిగినప్పుడు అందుకు యేసు అంటాడు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువని చెప్పగా, పేతురు నీవెన్నడూ నా పాదాలు కడగరాదని ఆయనతో అన్నా. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదన్ను. సీమోను, పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని చెప్పును. యేసు అతన్ని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదని అతడు కేవలం పవిత్రుడయ్యాను. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవాది దేవుడు ఆయన సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడే ఆయన ఏం చేశాడండి, ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి చూపించేటువంటి నిమిత్తము ఆయన నడుంకి తువాలు కట్టుకొని శిష్యుల పాదాలు కడిగి ఆయన తుడుస్తున్నటువంటి వాడిగా అయితే కనుక ఉన్నాడు. అయితే మనం ఏ స్థానంలో ఉన్నా, మనల్ని దేవుడు ఏ స్థితిలో ఉంచినా కానీ మనం నేర్చుకోవాల్సింది ఒకటే,
తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అని చెప్పేసి ఉన్నది. మనకి దేవుడు ఏ స్థాయిలో నిలబెట్టినా, లేదంటే ఏ స్థితిలో దేవుడు ఘనంగా నిలబెట్టినా కానీ తగ్గింపు మనస్సు, తగ్గింపు హృదయం మనం కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. మనం ఎదగాలి అనంటే కనుక కావాల్సింది ఏంటనంటే కనుక మనం తగ్గేటువంటి వారముగా ఉండాలి. ఎందుకొరకనంటే కనుక దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారే మనకి ఒక మాదిరిగా ఉన్నాడు. ఎందుకొరకనంటే కనుక తనను తాను తగ్గించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎదగాలి అనంటే కనుక, గ్రోనప్ అవ్వాలి అనంటే కనుక మొదటగా చేయవలసింది ఏంటంటే కనుక ప్రతిదినము మనం వాక్యాన్ని అభ్యాసం చేసి మరి వాక్యానుసారంగా మనం జీవించేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో చూసుకున్నట్లయితే, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే కానీ సంతోషకరముగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అయిన సమాధానకరమైన ఫలమిచ్చును. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు దేవుడు ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ఆలోచనలు మన పట్ల నెరవేర్చు నిమిత్తం కొన్నిసార్లు ఏం చేస్తాడనంటే కనుక మనల్ని కొన్నిసార్లు శిక్షకి అనుమతింప చేస్తాడు. ఆయనే అనుమతింప చేస్తాడు. అది మనం పనిష్మెంట్ అని చెప్పేసి మనం ఫీల్ అవ్వడం కాదు, కానీ ఆ యొక్క పనిష్మెంట్ కూడా ఏంటంటే మనల్ని ట్రైనప్ చేయడం కొరకు. ఒక యేసేపు దర్శనం పొందుకున్న తర్వాత 13 సంవత్సరాలు బానిస బ్రతికినటువంటి వాడిగా ఉన్నాడు. బానిసగా ఉన్నాడు. అసలు ఆ ప్రాంతం ఏంటో, ఆ జనులు ఏంటో, ఆ జనుల భాష ఏంటో కూడా యేసేపుకి తెలియదు. కానీ 13 సంవత్సరాలు కూడాను బానిసగానే బ్రతికాడు. బానిసగానే అయితే గనక బ్రతికాడు. అయితే యేసేపుకి తెలియదు, ఎందుకు నేను వాగ్దానం పొందుకుని కూడాను ఈ పరిస్థితుల్లో నేను వచ్చాను అనేటువంటి విషయం యేసేపుకి కూడా తెలియదు. కానీ యేసేపుకి తెలిసింది ఒకటే, నమ్మకంగా దేవుని ఎదుట నిలబడాలనేటువంటిది. అందుకొరకే పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడాను పాపం నుండి తప్పించుకుని చెరసాల్లోకి వెళ్ళాడు తప్ప పాపంలో నిలిచిపోలేదు. హల్లెలూయా. అందుకొరకే ఆ చెరసాల నుండే ఫరో కనుదృష్టిలో పడేటట్లుగా దేవుడు చేశాడు. రాజు తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని మరి నిలబెట్టే విధంగా అయితే కనుక దేవుడి యొక్క ప్రణాళిక ఫుల్ఫిల్ చేశాడు. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో కూడా వాగ్దానాలు మనం పొందుకుంటాం. దేవుడు మన పట్ల ఉద్దేశాలు, ఆలోచనలు కలిగి ఉంటాడు. కొన్నిసార్లు మనం ఎలా అనుకుంటామనంటే కనుక దేవుడు మన పట్ల ఏదైనా కార్యం చేస్తారనంటే కనుక అది ఆ క్షణంలో అయిపోవాలి, లేదంటే కనుక అంతా అప్పటి నుండి అంత పాజిటివ్గానే కనిపించాలి మనకి. దేవుడు మనం అనుకున్నట్లు ఆయన చేయడు, ఆయన అనుకున్నట్లు ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఒక మిలిటరీలోకి ఒక పర్సన్ని తీసుకోవాలనంటే కనుక ఆ ఎలిజిబుల్కే ఎన్ని రకాలైనటువంటి టెస్టులు పెడతారు. ఎలిజిబుల్ అయిన తర్వాత యుద్ధ రంగంలోకి వెళ్ళాలంటే వాళ్ళు ఎంత కఠినతరమైనటువంటి శ్రమ కోర్చి వాళ్ళు ట్రైనింగ్ పొందుతారు. ట్రైనింగ్ లేకుండా ఏ ఒక్క పర్సన్ కూడాను చూజ్ అవ్వరు. యుద్ధ రంగంలోనికి వెళ్ళాలి అనంటే కనుక ఆ యుద్ధ రంగంలో ఎదురయ్యేటువంటి దాడులను ఎదుర్కోవాలనంటే కనుక నీకు ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ లేకుండా వెళ్ళిపోయి నువ్వు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిలాగా ఉన్నటువంటి నిన్ను యుద్ధ రంగంలో పెడితే ఒక నిమిషంలోనే ఎదుటివాడు వేసేటువంటి శత్రువులు వేసేటువంటి బుల్లెట్ దెబ్బలకి నువ్వు మరణిస్తావు. నువ్వు తిరిగి ఎదురుదాడి చేయగలగాలి, ఎదురొడ్డి నిలబడగలగాలి అనంటే కనుక నీకు ట్రైనింగ్ కావాలి. ఎలా ఎదురు నిలబడాలో, శత్రువు వేసేటువంటి ఆ యొక్క ఆలోచనలు ఎలా తిప్పికొట్టాలో అవన్నీ కూడా నీకు ట్రైనింగ్ కావాలి. అదే రీతిగా దేవుడు బ్లెస్సింగ్ నువ్వు పొందుకోవాలనంటే కనుక ఖచ్చితంగా ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ కొంచెం కష్టతరంగానే ఉంటుంది, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేను చేయను, నేను వెళ్ళను అని అంటే కనుక నీకు బహుమానం లేదు.
హల్లెలూయా. ఐగుప్తు ప్రాంతం నుండి కానానికి వెళ్ళేటువంటి మార్గంలో ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాల సమయం ఎందుకు పట్టింది వాళ్ళకి? 40 సంవత్సరాలు సమయం ఎందుకు పట్టింది అని అంటే, ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి, కమాండ్ ఇచ్చి పని చేయమంటే వాళ్ళు చేసేటువంటి వారిగా మాత్రమే ఉన్నారు. ఆ యొక్క కానాను ప్రాంతంలో దేవుడిచ్చేటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క కానాను ప్రాంతంలో అడుగు పెట్టాలనంటే గనక అక్కడ ఉన్నటువంటి వారిని తరిమి కొట్టాలి అని అంటే గనక బానిసగా ఉన్నటువంటి వారిని తీసుకుని వెళ్ళి అక్కడ రాజుగా నిలబెడితే వీరు ఎందుకు పనికిరానటువంటి వారుగా ఉంటారు. అందుకొరకే దేవుడు 40 సంవత్సరాలు సమయాన్ని అయితే గనక కానాను ప్రాంతానికి చేర్చడానికి వారిని 40 సంవత్సరాలు నడిపించినటువంటి వాడిగా ఉన్నాడు. దారిలో ఎన్నో యుద్ధాలు, ఎంతోమంది రాజులతోటి వారు యుద్ధము చేసి గెలిచినటువంటి వారిగా ఉన్నారు. దేవుడు నేర్పించాడు, పోరాటం ఏంటనేది నేర్పించాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ప్రణాళిక, దేవుడు ఆలోచన, దేవుడు ఉద్దేశము మన పట్ల ఉన్నప్పుడు దేవుడు మనల్ని ట్రైన్ చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, నొప్పిగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. ఎందుకు దేవా ఇటువంటి రూట్లో, ఇటువంటి వేలో నుండి నువ్వు నన్ను తీసుకెళ్తున్నావు అని మనం క్వశ్చన్ చేసే వారంగా కాదు, కానీ ఆ నొప్పి, ఆ బాధ అనేది మనకి మంచిదే. ఎందుకొరకనంటే రాబోయేటువంటి శ్రమలను ఎదుర్కోవడం కొరకు. ఒక రాజుగా నిలబెట్టినప్పుడు చుట్టుపక్కల ఎంతమంది రాజులు అసూయతోటి యుద్ధానికి వచ్చేవాళ్ళు ఉంటారు. మరి అటువంటి సమయంలో మరి నువ్వు వాళ్ళని ఎదిరించాలనంటే కనుక నీకు ఆ యొక్క ఆలోచన ఉండాలి కదా, ఆ తెలివి ఉండాలి కదా, ఎదిరించగలిగే సత్తా, శక్తి, బలం నీకు ఉండాలి కదా. అది లేకుండా కేవలం రాజుకే వెళ్ళిపోయి నువ్వు అక్కడ ఆ స్థానంలో కూర్చుని ఉంటే నీ శత్రువు నేను ఈజీగా జయించగలడు. నువ్వు శత్రువుని ఎదిరించాలి, శత్రువు ఎత్తులకు నువ్వు పై ఎత్తులు వేయాలి, వాళ్ళని చిత్తు చేయాలి అని అంటే గనక ఖచ్చితంగా నీకు ట్రైనింగ్ అవసరం. హల్లెలూయా. ఇక ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడాను దేవుడు ఒక ప్రణాళిక, దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నప్పుడు అన్ని అనుకూలమైనవే మన జీవితంలో ఎదురుకావు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో తీసుకుని వెళుతున్నప్పుడు ఒబే చేయి ప్రతికూల పరిస్థితులను కూడాను. ఎందుకొరకనంటే నువ్వు పొందబోయే బహుమానం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా దేవుడిచ్చేటువంటి శిక్ష లేదంటే కనుక శిక్షణ గురించి అయితే కనుక మనం తెలుసుకున్నాము. తర్వాత 6వ విషయం ఏంటంటే కనుక హల్లెలూయా, హల్లెలూయా. నిలిచిపోవడం లేదంటే కనుక వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. ఇక్కడ పరిస్థితులు మనం చూసాం. ఆ పరిస్థితులు ఏంటి అని అంటే కనుక వారు రోమా సైన్యంతో హింసింపబడుతున్నటువంటి క్రమంలో, లేదంటే కనుక యూదుల ద్వారా హింసింపబడుతున్నటువంటి క్రమంలో ఎందుకు వచ్చామో మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతే పోద్ది, మన ఆచారాలు మనం చేసుకుంటే పోతుంది అనేటువంటి ఆలోచనలకు వెళ్ళారు. అదే రీతిగా ఒక క్రైస్తవురాలుగా నువ్వు మారిన తర్వాత అంత ఈజీ ఏమీ కాదు నీ జర్నీ. నీ చుట్టుపక్కల బంధువులతోటి, నీ చుట్టుపక్కల స్నేహితులతోటి అప్పటి వరకు నువ్వు తిరిగినటువంటి నీ ఫ్రెండ్స్ ద్వారా కూడాను నీకు ఎన్నో రకమైనటువంటి వ్యతిరేకతలు అయితే కనుక నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో నువ్వు అక్కడ నిలిచిపోవడమో లేదంటే కనుక మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమో కాదు. ఇక్కడ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5:12 చూసుకున్నట్లయితే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. హల్లెలూయా.
చూస్తే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నది. కానీ భక్తి విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో ఏ విధమైనటువంటి ఎదుగుదల లేనటువంటి, ఎదుగు బొదుగు లేకుండా అక్కడ నిలిచిపోయినటువంటి స్థితి. హల్లెలూయా. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నారు, మీ కాలాన్ని బట్టి చూస్తే కనుక మీరు ఈ పాటికి మీరు బోధకులు అయిపోవాలి. కానీ మీరు ఇంకనూ ఎట్లా ఉన్నారంటే కనుక ఇంకా పాలు తాగేటువంటి వయసులోనే ఉన్నారు. బలమైనటువంటి ఆహారం తినగలిగేటువంటి స్థితిలో అయితే కనుక ఇంకా మీరు లేరు అని చెప్తున్నాడు. నీ యొక్క భక్తి జీవితం ఏ రీతిగా ఉన్నది ఒకసారి ప్రశ్నించుకో. అదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, నిర్జీవ క్రియలను విడిచిపెట్టమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అంటే జీవం లేనటువంటి క్రియలు. జీవించున్నానన్న మాటే కానీ నువ్వు మృతుడవే అని చెప్పేసి ప్రకటన గ్రంథంలో మరి ఒక సంఘంతో అయితే కనుక దేవుడు మాట్లాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కేవలము మనం పైకి బ్రతికి ఉన్నామనేటువంటి వారంగా కాదు కానీ, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మనతోటి మాట్లాడుతున్నాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధాత్మతోటి సహవాసం కలిగి ఉంటారో అటువంటి వారు మాత్రమే ఆయన కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడేటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే 4:5, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలివెత్తివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతూ అది జ్ఞాపకం చేసుకుని మారి మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారి మనసు పొందితేనే సరే, లేని ఏళ్ళ నేను నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. హల్లెలూయా. ఇది స్ఫూర్ణ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నారు. స్ఫూర్ణ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎంతో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొని యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషాన్ని నేను ఎరుగుదును అని స్ఫూర్ణ సంఘంతో దేవుడు మరి అప్రిసియేషన్ ఇస్తుంటే, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగము ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నారు. నీకు అయినను నీకుండినటువంటి మొదటి ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావు అది జ్ఞాపకం చేసుకుని మారి మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయమని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోటి కూడా అదే మాట్లాడుతున్నాడు. నిలిచిపోవడం, వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కాదు, కానీ నువ్వు గత కాలంలో ఎటువంటి భక్తి చేస్తావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరలా తిరిగి ఆ క్రియలు చెయ్యి. నీలో ప్రేమ కొదువుగా ఉన్నదని ఇక్కడ ఎఫెసు సంఘంతో దేవుడు తెలియజేశాడు. అదే రీతిగా గత కాలంలో నువ్వు ఎలాంటి రోషం కలిగినటువంటి భక్తి చేసావు, మంట కలిగి భక్తి చేసావు, దేవుని కొరకు నిలబడ్డావు. హల్లెలూయా. ఇప్పుడు మనుషులను సంతోషపెట్టు నిమిత్తము అటు వెనక్కి తిరిగి మరలా వెళ్ళలేక, ముందుకి వెళ్ళలేక నిలిచిపోయినటువంటి స్థితిలో ఉన్న దేవుని యొక్క భక్తి జీవితం, నీ యొక్క విశ్వాస జీవితం. అందుకొరకే దేవుడి యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటల ద్వారా నీతోటి మాట్లాడుతున్నారు. ఆఖరిగా చూసుకున్నట్లయితే కనుక మన యొక్క లక్ష్యం ఏంటి అని అంటే కనుక మనం కేవలం మనం భుజించేటువంటి వారంగా కాదు, ఇతరులకి కొంతమంది
ఏం చేస్తారంటే వాళ్ళ బర్త్డేస్ లేదంటే మ్యారేజ్ డేస్ అలాంటప్పుడు కొంతమంది అనాథలకి భోజనాలు పెట్టేటువంటి వారిగా ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి సాక్ష్యం ఏంటంటే, ఒకప్పుడు మాకు తినడానికి కూడాను లేనటువంటి పరిస్థితి, కానీ దేవుడు సమృద్ధి ఇచ్చాడు. ఇప్పుడు 10 మందికి మేము పెట్టగలిగేటువంటి స్థితిలో అయితే కనుక దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడని చెప్పేసి కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతోటి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే గనక, భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లో నువ్వు ఎలా బ్లెస్ కాబడ్డావో అలాగే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల్లో కూడాను నువ్వు ఇతరులకి ఒక రోల్ మోడల్గా ఉండాలి. కేవలము వినేటువంటి వారంగా మనం ఉండడం కాదు, కానీ ఎన్ని సంవత్సరాలైనా కానీ మనం ఇతరులకి వాక్యాన్ని బోధించేటువంటి వారంగా ఉండాలి. ఇతరులకు మన సువార్త ప్రకటించేటువంటి వారంగా ఉండాలి. అల్టిమేట్ గోల్ లేదంటే అల్టిమేట్గా దేవుడు చెప్పింది అదే. మత్తయి సువార్త 28:19-20లో చూసుకున్నట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకని వల్లని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతోటి చెప్పినటువంటి మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. సర్వసృష్టికి వెళ్ళి సువార్తను మీరు ప్రకటించండి అని చెప్పేసి దేవుడు తెలియజేశాడు. శిష్యులుగా చేయండి అని చెప్పేసి దేవుడు తెలియజేశాడు. అల్టిమేట్ గోల్ అదే అయి ఉండాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటనంటే కనుక, దేవుడు చెప్పింది ఆనాడు శిష్యులకి కాదు, మనతోటి కూడా దేవుడు అదే మాటలు అయితే కనుక మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు అయితే కనుక తిమోతికి తెలియజేస్తున్నాడు, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. ఆయన జైల్లో ఉండి కూడాను తన శిష్యుడికి జాగ్రత్తలు చెప్తూ ఆ యొక్క సంఘ బాధ్యతల్ని ఏ రీతిగా అప్పగించాలి, ఏ రీతిగా నడిపించాలనేటువంటి విషయాలైతే కనుక తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా మన యొక్క జీవితం కూడాను, మరి మన యొక్క భక్తి విశ్వాస జీవితం కూడాను అదే రీతిగా ఒక తిమోతి ఏ రీతిగా పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు కూడాను ఏ రీతిగా మరి వాళ్ళ యొక్క గురువు గారు అంటే పౌలు గారు చెప్పినటువంటి రీతిగా ఏ రీతిగా పరిచర్య చేశాడో అదే రీతిగా మనము కూడాను ఎప్పుడు వినేటువంటి వారంగా కాదు, కొన్నిసార్లు మనకి బోధకులుగా ఉండేటువంటి వారు అవైలబుల్గా లేనటువంటి స్థితిలో కూడాను మనం బోధించేటువంటి ఘనమైనటువంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ రీతిగా మాట్లాడుతున్నారు, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఏంటనేది అయితే కనుక ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. వాళ్ళ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఏ రీతిగా ఉన్నదనేటువంటి విషయాన్ని అయితే కనుక తెలియజేస్తున్నాడు. మీరు బలమైనటువంటి ఆహారం తినేటువంటి వారిలాగా అయితే కనుక నేను మీతోటి మాట్లాడట్లేదు, పాలు తాగేటువంటి శిశువుల్లాగానే ఉన్నారు అనేటువంటి విషయాన్ని అయితే కనుక నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే నేను మీతోటి మాట్లాడుతున్నాను అనేటువంటి విషయాన్ని అయితే కనుక తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతోటి 7 విషయాల ద్వారా అయితే కనుక మాట్లాడారు. ఒకటి ఏంటంటే కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల 2 స్థాయిల్లో ఉన్నాయని తెలుసుకున్నాం. ఒకటి పాలు తాగే స్థితి, రెండవది బలమైనటువంటి ఆహారం. రెండవది వచ్చేసి మనము అనుభవం లేనటువంటి వారంగా అయితే కనుక మనం ఉండకూడదు, అంటే ఇంకా శిశువులుగా అయితే కనుక ఉండకూడదు. మూడవది ఏంటంటే కనుక పరిపూర్ణులుగా ఉండడానికైతే కనుక మన యొక్క భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలి. అంటే తప్పు లేనటువంటి వారు లేదంటే కనుక పొరపాట్లు లేనటువంటి వారని కాదు,
మరి ప్రతిదినము పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా, ప్రతిదినము కూడా దేవునితోటి గడపడం ద్వారా, మనం అభ్యాసం ద్వారా పరిపూర్ణులుగా మారేటువంటి ప్రయత్నం అయితే కనుక మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. 4వ విషయం ఏంటంటే కనుక మనం గ్రోనప్ అవ్వాలి. మన చిన్న బిడ్డలు ఏ రీతిగా అయితే కనుక మరి పసిబిడ్డలుగా ఉన్న వయసు దగ్గర నుండి కూడాను ఏ రీతిగా ఎదుగుతారో అదే రీతిగా దేవుడు మన నుండి కూడా కోరుకుంటున్నాడు. ఆధ్యాత్మిక విషయంలో మనం కూడా ఎదిగేటువంటి వారమిగా ఉండాలని. 5వ విషయం ఏంటి అనంటే కనుక ఆ యొక్క ఎదిగేటువంటి క్రమంలో దేవుడు కొన్నిసార్లు చిన్నపిల్లలు తప్పులు చేస్తే ఏ రీతిగా తల్లిదండ్రులు వారిని పనిష్ చేస్తుంటారో అదే రీతిగా దేవుడు కూడాను కొన్ని కఠినతరమైనటువంటి మార్గాల గుండా మనల్ని తీసుకుని వెళుతున్నప్పటికీ కూడాను మనము వాటిని మనల్ని పనిష్ చేస్తున్నారని చెప్పేసి కాదు, కానీ దేవుడు మనల్ని ట్రైన్ అప్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. అంటే శిక్షణకి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక మిలిటరీ పర్సను మరి అతనితోటి శారీరకమైనటువంటి ట్రైనింగ్ చేస్తున్నప్పుడు అతన్ని పనిష్ చేయట్లేదు, వాళ్ళు ట్రైనప్ చేస్తున్నారు. అలాగే దేవుడు కూడాను మనల్ని ట్రైనప్ చేస్తున్నాడు, అంటే శిక్షణను ఇస్తున్నాడు. హల్లెలూయా. 6వ విషయం ఏంటంటే కనుక మనము ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి వెనక్కి తిరిగి పారిపోవాలనో లేదంటే కనుక అక్కడే నిలిచిపోయేటువంటి వారముగా కాదు, కానీ గత కాలంలో మనం భక్తి జీవితం ఎలాగ చేశామని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని మరలా అడుగులు ముందుకు వేసేటువంటి వారంగా ఉండాలి. 7వ విషయము ఫైనల్ది దేవుడు మనకి చెప్పింది. ఆనాడు శిష్యులతోటి చెప్పారు, ఈరోజు దేవుడు మనతోటి కూడా మాట్లాడుతున్నారు. సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నా శిష్యులుగా తయారు చేయండి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. మన నుండి కోరుకునేది ఆయన అదేనండి. హల్లెలూయా. లేదంటే ఎక్కడో మరి చిన్న గ్రామంలో మరి మొదలైనటువంటి ఆ యొక్క సువార్త పరిచర్య 12 మంది శిష్యులతోటి స్టార్ట్ అయినటువంటి పరిచర్య ప్రపంచం నలుమూలలకి ఎలాగ విస్తరించిందండి. మరి ఆ 12 మందే అందరికీ ఒక్కొక్క పర్సన్కి చెప్పలేదు కదా. తెలుసుకున్నటువంటి వారు ఆ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుని దేవునితోటి ఆధ్యాత్మికంగా బలపడుతూ అనేక మందిని బలపరుస్తూ ఉన్నారు కాబట్టే ప్రపంచంలో 90% యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. మరి అటువంటి ఎవాంజలిస్ట్గా లేదంటే కనుక అటువంటి సువార్త పరిచర్య భాగ్యము నాకు కూడా కావాలి అని చెప్పేసి నువ్వు కోరుకుంటున్నట్లయితే, లేదు అల్టిమేట్గా దేవుడు ఏదైతే శిష్యులతో చెప్పారో, దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడుతున్నారని నేను విశ్వసిస్తున్నానని నువ్వు నమ్మగలిగినట్లయితే కనుక దేవుడిని అడగగలవా? మరి అటువంటి ప్రార్థన మనం చేద్దాము. హల్లెలూయా. స్తోత్రం 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 నైనా మహాపరిశుద్ధ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మకార్యములు జరిగించండి నాయన నా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు నైనా నా తండ్రి ప్రభా. ఇదిగో నాయన నా తండ్రి ప్రభా, శిశువు లాంటి తండ్రి ప్రభా, భక్తి జీవితం కాదు కానీ తండ్రి ప్రభా, నిర్మలమైనటువంటి మనస్సుని కలిగి ఉండేటువంటి వారముగా ఉండటకు కృప చేయించండి అయ్యా తండ్రి ప్రభా. ఇంకనూ కూడా తండ్రి మా యొక్క జీవితం తండ్రి భక్తి జీవితం తండ్రి కేవలం నామకార్థమైనటువంటి భక్తి విశ్వాసం కలిగి మాత్రమే కాదు కానీ తండ్రి ప్రభా, లోతైనటువంటి విషయాలు అయ్యా, లోతైనటువంటి తండ్రి ప్రభా, మర్మయుక్తమైనటువంటి విషయాలు, గూఢమైనటువంటి విషయాలునైనా నా తండ్రి ప్రభా అయ్యా ఎరుగు నిమిత్తము తండ్రి అనుదినము కూడా తండ్రి మీరు ఆనాడు ప్రతి దినము కూడా తండ్రి ప్రభా అయ్యా కొండకు వెళ్ళి ఏ రీతిగా తండ్రితోటి సహవాసం చేశారో మా పరమ తండ్రి అయినటువంటి మీతోటి సహవాసం చేసేటువంటి భాగ్యము ధన్యత తండ్రి ప్రభా మాకు దయచేయండి నాయనా. అయ్యా మీకు స్తోత్రాలు, అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి 7 విషయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా మా యొక్క అల్టిమేట్ గోల్గా అయ్యా మా యొక్క అల్టిమేట్ తండ్రి డెస్టినేషన్గా తండ్రి ప్రభా అయ్యా తండ్రి మీరు ఆనాడు శిష్యులకి ఏ రీతిగా అయితే మీరు బోధించారో తండ్రి ప్రభా, అది కేవలం శిష్యులకి మాత్రమే కాదు తండ్రి ప్రభా అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో కూడా మాట్లాడుతున్నారని తండ్రి మేము నమ్ముచున్నాం నేను నా తండ్రి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి దినదినము అభివృద్ధి చెందాలని మీరు మాతో మాట్లాడారు దేవా తండ్రి.
అదే రీతిగా తండ్రి ప్రభా నీలో దినదినము ఎదుగుటకు తండ్రి ప్రభా నీ అయా తండ్రి మాలో నీకు అయిష్టమైనవన్నీ కూడా తండ్రి ప్రభా అయా తీసివేసి తండ్రి నీకు ఇష్టమైనటువంటి యోగ్యమైనటువంటి పాత్రలుగా ప్రతి ఒక్కరిని కూడా నన్ను మార్చమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, అపవాదికుల అనంతనాశనం ప్రభు యేసు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అయిన సన్నిధి భూలోకంలో ఉన్న సకల పరిస్థితులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఈ వారం అంతా మీరు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రయాణాల్లో, సమస్తమైనటువంటి విషయాల్లో దేవుడు మీకు మీ కుటుంబానికి తోడై ఉండి ఆశీర్వదించును గాక ఆమెన్.